దాసుల నోటి మాట రూఢి చేస్తాడు దేవుడు. అంత డేంజర్. శాపం బలిగిన అంతే ఉంటుంది, దీవెన బలిగిన అంతే ఉంటుంది. దైవజనులకు దేవుడిచ్చిన ఆధిక్యత అది. ఒక్కొక్కడికి ఆ సంగతి తెలియదు. తెలియక సేవకుల్ని గెలుక్కుంటూ ఉంటారు, సేవకుల్ని తృణీకరిస్తూ ఉంటారు, సేవకుల్ని తేలిగ్గా ఆలోచిస్తూ ఉంటారు. సావుమూడే అట్లాంటి తెగింపు వచ్చేది. తెలియనివాడికి ఎగ్జామ్షన్ ఉంది, కానీ తెలిసి తెలిసి అలాగ తిరుగుబాటు చేయటం అనేది ఎవ్వరు చేసినా సరే ఇది క్షేమకరం కాదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. వారి నోటి మాటలను దేవుడు నెరవేర్చు దేవుడై ఉన్నాడు. దైవజనులకు దేవుడిచ్చిన ఆధిక్యత వరుసగా రాసుకోండి. నంబర్ 1, వారి నోటి మాటలను దేవుడు రూఢి చేస్తాడు. నంబర్ 2, వారికి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. ఏదైనా భూమి మీద చేయాలనుకున్నప్పుడు తప్పకుండా తన దాసులకు బయలుపరుస్తాడు. వారి కాలి దుమ్ముకి విలువిచ్చాడు దేవుడు. ఏ పట్టణంలోనైనా మిమ్మల్ని చేర్చుకుంటే, ఏ ఇంట్లోనైనా చేర్చుకుంటే ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. ఏ ఇళ్ళైనా మిమ్మల్ని తిరస్కరించి తలిపేస్తే మీ పాదాల ధూళి ఆ పట్టణంలో అక్కడే దులిపేసి రండి. రేపు జడ్జిమెంట్ రోజు, తీర్పు రోజు మీ కాలి దుమ్ము ఆ పట్టణం మీద సాక్ష్యంగా ఉంటుంది అంటాడు. పట్టణమైన, గ్రామమైన, పల్లె ఏ ప్రాంతమైనా సరే నువ్వు వెళ్ళి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చేర్చుకుంటే ధన్యులు, లేకపోతే దుమ్ము, కాలి దుమ్ము దులిపిరా. ఆ దుమ్ము రేపు వాళ్ళ మీద తీర్పు తీర్చేటప్పుడు సాక్షిగా ఉంటుంది అన్నాడు. అర్థమైందా? పాదాల దుమ్ముకు విలువనిచ్చాడు. చేతి వస్త్రానికి విలువనిచ్చాడు దేవుడు. తన దాసుల చేతి వస్త్రాలు, వారు వినియోగించిన వస్త్రాలు రోగులకు తగిలినప్పుడు వారు స్వస్థత పొందారని రాసుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. మత్తయి సువార్తలో పాదాల దుమ్ము దుళపమన్నాడు. అపోస్తల కార్యం 19లోనేమో పౌలు నడికట్లైనను చేతి వస్త్రం తగిలితే రోగులు స్వస్థత పొందారను. దేవుని బిడ్డలు వారి కన్నీళ్లకు దేవుడు ప్రత్యేకమైన విలువనిచ్చాడు. దేవుని దాసులు ఏడుపు మంచిది కాదు. ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రిఫరెన్స్లు చూపిస్తాను, రాసుకుంటారా? నేను ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పాను. యెషయా గ్రంథం 44:1 చూడు. ఆయనను నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకుని నా ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎన్నో వచనం నాయన? 44. ఏమిరా? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. అది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చారు? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. చాలు 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 చాలు, ఆ 2 మాటలు చాలు. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. 44:26 యెషయా గ్రంథం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. దేవుడిచ్చిన ఆధిక్యత, దైవ సేవ చేసే వాళ్ళకి, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి, దేవుడు అభిషేకించిన వాళ్ళకి, దేవుడు పిలిచిన వారికి, దైవ సేవ కొరకు తమను తాము అప్పగించుకున్న వారికి, దేవుని ప్రేమించు వారికి, దైవ చిత్తము నెరవేర్చడానికి నడుం కట్టిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలు ఇవి. వారి నోటి మాట స్థిరపరుస్తాడు. 2వది ఆమోసు గ్రంథము 3:7 తన దాసులకు ప్రవక్తలకు దేవుడైన యెహోవా చెప్పకుండా ఏది చెయ్యడు. 2 ఆమోసు 3:7 జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకో. తర్వాత ఏమన్నాను? మత్తయి సువార్త పాదాల దుమ్ము దులిపేయమన్నాడు ఆ పట్టణములో. 10:14 చదువు త్వరగా. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమైన విడిచిపోఉన్నప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతైనది ఎండుదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వాళ్ళ కర్మ గాలిది మీకు ఎందుకు, వద్దంటే దులిపేసి రండి నాన్న, అక్కడే వసంతం ఆడకండి అని చెప్పాడు. చేర్చుకున్న వాళ్ళకి బోధించండి, వద్దు పోరా అన్న వాళ్ళని అక్కడే దులిపేసి రండి అన్నాడు. మనమేమో ప్రేమను బట్టి చిన్నంగా ఎట్లనన్నా వాళ్ళకి అందిద్దామని తిప్పలు పడుతున్నాం, కానీ వింటే చెప్పమన్నాడు, లేకపోతే అక్కడే దుమ్ము దులిపి రారా బాబు అన్నాడు. తెలుసా? దైవజనుల పాదాల దుమ్ము వాళ్ళ పాదములకు విలువ ఉంది.
పర్వతముల మీద సుందరములు, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు. యాజకుల అరకాలు యొర్దాను నదిలో ఉంచగానే యొర్దాను పొంగి పొర్లటం ఆగిపోయింది. ఆ జలములన్నీ ఏకరాశిగా కూర్చబడ్డాయి, పక్కన పొలాల మీదకి పొర్లాయి. మందసం తీసుకొని యాజకులు ఇశ్రాయేలు యొర్దాను దాటి అవతలికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పాలి. ఓబేదేదోము ఇంట్లో యెహోవా మందసము ఉంచుకున్నందుకు, ఆ మందసమునకంత ఆశ్రయం ఆ ఇంట ఇచ్చినందుకు దేవుడైన యెహోవా ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించెను. అది వాక్యం. ఈరోజు దైవ మందసం, దేవుని మన్నా, ధర్మశాస్త్రపు పలకలు, అహరోను చిగిర్చిన చేతికర్ర మొత్తం మొదట క్రీస్తునందు, తర్వాత ఆయన ఏర్పరచుకున్న సేవకుని యందు నిలిచి ఉంటాయి. ఆత్మీయ బిడ్డలకు ఆత్మీయ ఆహారము, దైవాజ్ఞలు, మన్నా రెండు పెట్టే దైవజనుడే. దైవజనుని ద్వారా దేవుడు పెడతాడు. దేవుడు తినిపించడానికి వాడుకునేది దైవజనుడే. దేవునికి మహిమ కలుగును గాక. అహరోను చిగిర్చిన చేతికర్ర కదా మందసంలో ఉంది. చేతికర్ర యాజకత్వానికి, నాయకత్వానికి, కాపరిత్వానికి గుర్తు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి వాటి అర్థాలు మారిపోతాయి. ఇప్పుడు మన్నా, ఆజ్ఞలు, యాజకత్వపు కర్ర, చిగిర్చిన చేతికర్ర, ఈ మూడు ఎక్కడున్నాయి? ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన మందసములో ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటి మందసం ఎవరంటే యేసయ్యే. అందుకే నా నీతికి నిబంధన అని యేసయ్యను అభివర్ణించుకున్నా. మరొక దైవజనుడు బల సూచకమైన మందసమానికై అన్నాడు. మందసములో మొట్టమొదట మందసం అనేది యేసులో కనపడితే తర్వాత ఆయన ఏర్పరచుకున్న సేవకుల్లో ఉంటుంది. తెలుసుకోవాలి కదా. అసలు ముందు దేవుడు అర్థం కావాలంటే ముందు దైవజనుడు అర్థం కావాలి. దైవజనుడు నీకు అర్థం కాకపోతే దేవుడేం అర్థం అవుతాడు? ఈ మనిషి అర్థం కాకపోతే అసలు ఆ దైవజనుడు, దైవజనురాలనే ఆధిక్యత, విలువ, దైవ సేవ అది ఎంత కీలకమైందో, శ్రేష్టమైందో, ఉన్నతమైందో, ఆ భాగ్యం దక్కటం ఎంత ధన్యకర్మ ముందు గ్రహిస్తే, ముందు అసలు మనుషులు ఏమన్నా తర్వాత సంగతి, ముందు దేవుడు నా జనురాలు, నా జనుడు అంటే నాకు చాలనుకుంటా తిప్పలు పడతాం. అది సాధించుకోవడానికి ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుల్లో ఉంది, మన్నా ఉంది, 10 ఆజ్ఞల పలకలు అన్నాడు కదా, అది ఉంది, చిగిర్చిన చేతికర కాపరిత్వం ఉంది. ఇవన్నీ కలిగిన మందసం ఎలాగుందో అలాగే దైవజనుడు కూడా ఉన్నాడు. కాబట్టి మందసాన్ని ఇంట్లో పెట్టుకున్న ఓబేదేదోము ఆశీర్వదించబడ్డట్టు సమస్తం తన యందు
ఆఖరికి ప్రభుతో సహా తను ఎందుకు కలిగి ఉన్న దైవజనుణ్ణి ఇంట చేర్చుకొనటం కూడా ఆశీర్వాద కారణమే.